రెడీ బాబు రెడీ జై. ఈరోజు మనం రేణిగుంట రోడ్లో ఉన్న ద మోస్ట్ ఫేమస్ ఆపల్ షాప్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఆపాలు చాలా ఫేమస్ అనమాట, ఎన్నో ఏళ్ళుగా వేస్తారనమాట ఇక్కడ. సో దీనికి మంచి సెలబ్రిటీ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. మన లక్ష్మక్క, మన మంచి ఫ్యామిలీ మొత్తం ఇక్కడ రెగ్యులర్ కస్టమర్ లాగా వచ్చి తింటూ ఉంటారు. సో నార్మల్ దోశ లాగే ఉంటుంది కానీ బట్ దోశ కాదనమాట. సో డిఫరెంట్ గుడ్డు పెనలు వేస్తారు. సో దాని మేకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మనం చూద్దాం, టేస్ట్ చేద్దాం. సో దీనికి చాలా రకాల ఆపాలు కూడా ఉన్నాయి. సో ఇదైతే నా పర్సనల్ ఫేవరెట్, నేను చాలా ట్రై చేశాను. బట్ మీకోసం మేకింగ్ ట్రై చేస్తాం అనమాట. ఈ ప్లెయిన్ ఆపిల్ ప్రాబ్లం ఏంటంటే ఎర్లీగా వచ్చాక దొరకదు. సో జనాలు రష్ ఎక్కువ ఉన్నప్పుడు ప్లెయిన్ ఆపిల్ అసలు దొరకదు, ఓన్లీ ఎగ్గే ఉంటుంది. సో ఎగ్ చాలా అదృష్టం ఉంటాయి కానీ అందరికి దొరుకుతుంది, కానీ ప్లెయిన్ ఆపిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లెయిన్ ట్రై చేస్తాం. చట్నీ కాంతం చాలా బాగుంటుంది. ఇక్కడ పర్సనల్ ఫేవరెట్ వడ. వడ చాలా క్రిస్పీగా ఉంటుంది, పర్ఫెక్ట్ వడ అన్నమాట. A few minutes later. సో మనం ఇప్పుడు ఇది కరేపాకు ఎగ్ అనమాట. సో చూడడానికి చాలా సేమ్ ఎగ్ లాగే ఉంటుంది, బట్ కరేపాకు పొడేసి కరేపాకు ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. సో టేస్ట్ చేద్దాం. ఆఫ్టర్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మిడిల్ పార్ట్ అనమాట. ఎగ్ మధ్యలోనే ఉండిపోతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో మామూలుగా ఎగ్ దోశలో ఉన్నట్టు ఈవెన్గా ఇక్కడ మధ్యలో ఉంటుంది. సో ఎగ్ ఫ్లేవర్ మొత్తం లిటరల్గా మనకి మధ్యలో తెలుస్తుంది. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. కరేపాకు ఎగ్లో పూర్తిగా కరేపాకు ఫ్లేవర్ తెలుస్తుంది, నెక్స్ట్ లెవెల్. చిన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎగ్ టేస్ట్ కూడా డామినేట్ చేస్తుంది కరేపాకు. సో నాకు అంతగా ఎక్కువ ఎట్టదు అనమాట. సో ప్లేన్ ఎగ్ బాగుంటుంది. A few moments later. ఇప్పుడు మనం ది మోస్ట్ ఫేమస్ ఎగ్ ఆపిల్ ఫ్రై. దీని టేస్ట్ నేను ఒకసారి చెప్తాను. గుంత పెనంలో నీట్గా పిండేసి ఇంకా కారం వేస్తారు, అగ్గేస్తారు, నీట్గా తిప్పుతారు. సో చుట్టుపక్కల రైట్ రౌండ్ ఏంటంటే ఇలా క్రంచీ ఫ్లేవర్తో వస్తుంది, ఇలా క్రంచీగా ఉంటుంది. మధ్యలో మాత్రం ఎగ్ గుంత కాబట్టి మధ్యలోనే ఉంటుంది అనమాట. ఎగ్ ఫ్లేవర్ అయితే నెక్స్ట్ ఫ్లేవర్ ఉంటుంది. మామూలు ఎగ్ దోశ బాగుంటుంది, ఎగ్ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా పక్కా ఎగ్ ఆపిల్ ట్రై చేయండి. నేను వడ కూడా చాలా బాగుంటుంది. సో అదైతే ఎగ్ ఆపిల్ చాలా ఇష్టం ఉంటుంది, పర్సనల్ ఫేవరెట్. నేను ఒకటి చాలా వచ్చాను. సారీ, నాన్ వెజ్ కర్రీ చాలా అవైలబుల్ ఉంటాయి, లైక్ చికెన్, మటన్, పాయా, బోటి అన్నీ ఉంటాయి. బట్ నేను నాన్ వెజ్ కర్రీ అంత నచ్చదు. ఆ ప్లెయిన్ చట్నీతో తింటే కేక్ అంటే చట్నీ ఉండదు, ప్లెయిన్ చట్నీ ఉంటుంది, టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. Much later. ఫైనల్గా సెకండ్ రౌండ్ అనమాట. అరగంట వెయిట్ చేసే కానీ ఆపర్ రాలేదు. సో మినిమం ఇక్కడికి రావాలంటే మహేష్ బాబు సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా చికెన్ దొరకడం ఎంత కష్టమో ఆపర్ దొరకడం అంతే కష్టం. ముందే ఫిక్స్ అయిపోయింది. మీకు డబ్బులు ఎక్కువైనా పర్లేదు, టైం ఎక్కువ ఉంటేనే రండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి.